ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరకు కూడా ఏ పదవి లేదు, డిప్యూటీ సీఎం అయ్యాడు. పరిపాలన ఎలా ఉంది, మీకు ఎలా ఉంది? బాగానే ఉంది సార్. ఎలా చెప్తున్నారు బాగానే ఉందని? ఆంధ్రాలో డెవలప్మెంట్ అవుతుంది లేదో మీకు తెలవట్లేదు, కానీ మేము తెలంగాణలో ఉండి కూడా ఆయన గురించి చాలా విషయాలు మేము తెలుసుకుంటున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాలాంటి అక్క జిల్లాలో చాలా సంతోషం పడుతున్నారు సార్. ఎందుకని అంటారు అంటే పవన్ కళ్యాణ్ గతంలో మాటలు చాలా చెప్పాడు, ఇప్పుడు ఆ మాటలు వాస్తవాలకు తీసుకురాగలుగుతున్నాడా, చేయగలుగుతున్నాడా? చేసి చూపిస్తున్నాడు కదా, మొన్న కూడా జరిగింది. ఏం జరిగింది అంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇప్పుడు మన రైస్ ఇతర దేశాలకు వెళ్ళడానికి ట్రై చేశారు, కానీ ఆ బండి ఆపుకున్నారా లేదా పవన్ కళ్యాణ్? ఆ గతంలో అట్లా ఏం లేదు కదా, ఎవరెవరు సైలెంట్ పనులు చేసుకున్నారు కానీ ఏవి కూడా బయట పెట్టలేదు. అసలైన సింహం మళ్ళీ ఇప్పుడు దిగారా అన్న పవన్ కళ్యాణ్. బాగా చేస్తున్నారంట. ఇంకా ఏం నచ్చింది? ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద ఉన్నాడు. గ్రామాల అభివృద్ధి జరుగుతుందా అంటే పల్లెటూరులో అయితే అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ రావడం హ్యాపీ కాదు, అభివృద్ధి వరకు అభివృద్ధి బాగానే ఉంది సార్. ఎలా ఉందని గతం కంటే ఇప్పుడే బాగుంది సార్. ఇప్పుడే బాగుంది. ఎందుకు అంత వన్ సైడ్ గా చెప్పగలుగుతారు మీరు? వన్ సైడ్ అంటే ముందు ఉండే ప్రభుత్వం మొత్తం చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఇక ఎవరు ముందు అడిగితే వాళ్ళని నెగిటివ్గా ఆలోచించి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఆ రైట్స్ లేవు. ఇక అన్న వచ్చిండు అయితే బాగా చేస్తున్నాడు. బాగా చేస్తాడు. మీకు అన్న వచ్చాడు బాగా చేస్తున్నారని చెప్తున్నారు కదా, ఎందుకు ఆయన మీద మీకు అంత నమ్మకం వచ్చింది? నమ్మకం ఒక్కసారి రావడం కాదు సార్. ఒక గెలుపు కావాలంటే ఎన్నోసారి గెలుపుని ఎదురు చూడాలి సార్. ఒక్కసారి సడన్ గా గెలుపు వచ్చేట గెలుపులో వెనుకేముందో ఒకటి తెలుసుకుంది మేము మొదటిసారి తెలుసుకున్నా. ఒకటి రెండు సార్లు ఎన్న ఓడిపోయాడు. ఇక తను వస్తే ఎలాగుంటుందని చూసాం, వచ్చిన కొత్తలోనే చూపించాడు అన్ని మనకి. ఓకే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో రోజు రోజుకి కూడా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే పార్టీలో చాలా మంది రాజీనామాలు చేస్తున్నారు. మొన్ననే పవన్ కళ్యాణ్ మీద లగ్గిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు కూడా రాజీనామా చేశారు. ఎలా చెప్పొచ్చు అంటారు? వీళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ఉన్నా సరే ఇంకేం అవ్వదు, నెక్స్ట్ కూడా ఇంక ఇల్లే వస్తారు, పాలిచ్చేస్తారు, మనకి ఏం ఉండదు, టీడీపీలోకి జంప్ అవుదామని చూస్తారేమో నిదానంగా. ఖచ్చితంగా ఏదో పార్టీ చూడాలంటే ఇంకా అంతే 100%. జగన్మోహన్ రెడ్డి జనవరి తర్వాత నుంచి ప్రజల్లోకి వెళ్తానంటాడని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదే కదా చేస్తారు. ఇంకా ఆ షూ ఒకటి తీసుకొని ఆటోమేటిక్ కొత్త వాళ్ళు వస్తారు. ఇంకా ఆ మిషన్ కుట్టేవాళ్ళు, బుట్టలు కుట్టేవాళ్ళు, ఎవరినో ఒకరిని అదే సినిమా ఉంటది కదా, అనౌన్స్మెంట్ ఇస్తా ఉంటాడు ఇక అట్లా. అంటే అంతా గ్యాంబ్లింగ్ లో పోతాడు అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలనలో ఇప్పటి వరకు ఆయన లడ్డు ఇష్యూ మీద, కాకినాడ షిప్ మీద, నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేగా ఉంటుంది అనేటట్టు, మహారాష్ట్ర ఎన్నికలు, ఇలా చాలా ఇష్యూస్ మీద మాట్లాడాడు. సనాతన ధర్మం ఇందులో నీకు ఏది నచ్చింది? అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు కరెక్ట్ గా వీటిల్లో మాట్లాడాడు? ఒకటి లడ్డు విషయంలో లీడర్ అనిపించాడు, షిప్ ఆపిన దాంట్లో లీడర్ అనిపించాడు. సో అట్లా. మరి ఫైనల్ గా పవన్ కళ్యాణ్ పరిపాలనకి మీరేం మాట్లాడారు? ఆయన రూలింగ్ ఎలా ఉంది? ఇప్పుడు వరకు కూడా ఆయనకు రాజకీయం అంటే తెలియపోయినా ఇంతవరకు చేసాడు కాబట్టి 97% ఇస్తున్నాను. 97%. మరి ఇదే స్థాయిలో దూసుకుపోతే ఎలా ఉంటుంది? నెక్స్ట్ సీఎం ఆయనే. నెక్స్ట్ సీఎం ఆయన. ఇప్పుడు స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అనేటట్టు చాలా మంది మాట్లాడతారు. మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఆ స్థాయి ఉందనంటారు? 100% ఉంది. ఎందుకని అంటారు? అసలు లీడర్కి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న పాయింట్ అన్నీ ఆ వ్యక్తిలో ఉన్నాయి. సో ఆయనకి తగ్గ పదవి కాదు అది, యాక్చువల్ గా సీఎం అంతే. 100%. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వాళ్ళ మీద ఒక బిల్లు కూడా రప్పించారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. అంటే అలాంటి రూల్ ఒకటి తీసుకొని వచ్చింది పవన్ కళ్యాణ్ గారే కాబట్టి, సో ఏదైనా కొత్తదనం తీసుకురావాలన్నా సోషల్ మీడియాలో దాన్ని తిరగరాయాలన్నా ఇంకా దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారి ద్వారానే అయింది. చెప్పే కదా 97% అని. ఆ 3% ఎందుకు ఆపానంటే ఆపాలి, లేకపోతే కొంతమంది కుళ్ళుకుంటారు, అందుకని ఆపారు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనేవాడు కింగ్. అభివృద్ధి లేదా? అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది? ఏపీలో అభివృద్ధి అంటే ఎవరు లేదు. మరి గత 5 ఏళ్ళ అన్నా గత 5 ఏళ్లలో ఏంటంటే ఒక పని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేశారు. ఇప్పుడు చదువుకోను చెప్తానండి, గత 5 ఏళ్లలోనే చదువు లేనివాడికి కూడా ఈ ప్రభుత్వంలో ఈ పథకం ఉంది అని తెలుస్తుంది. ఇప్పుడు నవరత్నాలు వదిలాడు, ఒక్క నవరత్నాలను యూజ్ చేశారా? ఒకటి ఇప్పుడు రామరిగా 8 నెలలు అవుతుంది. చెప్తాను ఒక్క మాట, ఇంకొక మాట ఏనండి. 8 నెలలు అవుతుంది, 8 నెలలు ఒకటే వదిలాడు. ఏది? ఉచిత గ్యాస్ సిలిండర్. అది ఎవరికి? ఒకరి 6 వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి రావట్లేదు. మరి సంక్షేమం గురించి చెప్తున్నారు, అభివృద్ధి గురించి గత 5 ఏళ్ళు ఎంత వరకు జరిగింది? అభివృద్ధి జరగకపోతే ఇప్పుడు ఎక్కడ జరిగింది? అభివృద్ధి అంటే ఏంది చెప్పండి? నిరుద్యోగం లేకుండా ఉండాలి. అభివృద్ధి అని అంటే హైదరాబాద్ నువ్వు ఏదైతే మెట్రోపాలిటన్ సిటీ ఉన్నావో 5 కోట్ల మందికి అన్నం పెట్టగలుగుతుందో అది అభివృద్ధి. అంటే ఉద్యోగం ఉంటేనే కదా అభివృద్ధి అనేది. అవును. మరి 5 ఏళ్ళు ఎన్ని ఉద్యోగాలు వచ్చింది? ఎవరు అన్నా
ఉద్యోగం లేకపోయినా బతికే వాళ్ళు ఉన్నారు కదా. ఏదో ఒక వ్యాపారం పెట్టుకోరు. మరి ఇప్పుడు కూడా అదే ఏమి ఎక్కడ ఉండి చూపించండి. అదే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మేము భరిస్తున్నాం అక్కడ, మీరు భరించట్లేదు కదా. మీరు తెలంగాణలో భరిస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది, మేము ఏపీలో భరిస్తున్నాం, మాకు బాధలు మాకు తెలుసు. మీరు చెప్పిందని బట్టి క్లియర్ కట్ గా చూసుకుంటే కూటమి వచ్చిన తర్వాత అభివృద్ధి లేదన్నారు. లేదు, కరెక్ట్ గా క్లారిటీ ఉంది. గత 5 ఏళ్ళు అభివృద్ధి ఎంత వరకు జరిగింది అది ఎక్స్ప్లెనేషన్ చేయండి. గత 5 ఏళ్ళు అభివృద్ధి లేకపోతే అన్న ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉన్నావు కదా. ఎగ్జాంపుల్ ఎన్నో జరిగినాయి అన్న. ఏది ఎంతమంది ఇప్పుడు నీకు నిరుద్యోగులు మామూలుగా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు బతుకుతున్నారా? ఎక్కడ అన్నా వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఒక నిమిషం విను. ఇప్పుడు బండికి 10,000 లెక్క ఇచ్చేవాడు అప్పుడులో. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ ఇప్పుడు అవన్నీ పోయిపోయినాయిగా. అభివృద్ధి అడుగుతున్నా, సంక్షేమం అడగట్లా అన్నా. నేను నిజుడు నా డిగ్రీ అయిపోయి 2014లో అయిపోయింది. ఇప్పటికీ నాకు ఏమి లేవు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నిరుద్యోగ ఎవరి వల్ల? డిగ్రీ ఎప్పుడు అయిపోయింది? తెలంగాణ విభజన జరిగినప్పుడు డిగ్రీ తెలంగాణ విభజన అయిపోయింది. మరి అంటే తెలంగాణ విభజన అనేటప్పటికి నీకు ఎప్పుడు 2014 ముందే జరిగింది. అది ముందు అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం చేయలేదు అనుకుందాం. అప్పుడు చంద్రబాబే అన్న విభజన జరిగినాక చంద్రబాబే గెలిచింది. మర్చిపోయావేమో నువ్వు. నేను అదే చంద్రబాబే గెలిచింది. అభివృద్ధి 2014 నుంచి జరగలేదు అన్న. జరగలేదు కదన్నా. 2019 నుంచి ఏం జరిగింది? ఎగ్జాంపుల్ అన్నా జరిగింది అన్న. ఇప్పుడు తెలియని కూడా తెలుసుకున్నాడు అన్న. ఏది ఇప్పుడు ఇలా వర్క్ అన్నా ఒకేసారి అవుతుందంటే నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏం చేసావు అన్నా? నేను చెప్పిన పాయింట్ నువ్వు 10 సంవత్సరాల నుంచి ఏం చేసావు? తెలంగాణ విభజన జరిగినప్పుడు నువ్వేం చేసావు? నేను అడిగింది ఏంటి క్లియర్ కట్ గా 2019 నుంచి నువ్వు జరిగింది అన్నావు. ఎగ్జాంపుల్ చెప్పని చెప్తున్నాను అంతే. ఎగ్జాంపుల్ చెప్పు. అలా ఎగ్జాంపుల్ ఏందన్న? ఎంత మంది బాగుపడు? ఎవరు నువ్వేమన్నా బాగుపడ్డారన్నావు. ఎవడు వ్యక్తిగతంగా వాడు సంపాదించుకుంటే జాబ్ చేసుకుంటే అది బాగుపడతారు. నేను 25,000 సంపాదిస్తున్నాను. అవునన్నా వ్యాపారం డెవలప్మెంట్ లో నువ్వేం చూసావు చెప్పిన? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు నీకు డెవలప్మెంట్ అంటే మనిషి బతకడం డెవలప్మెంట్ కదా. బతకడానికి ఏముందన్న? రోడ్డు మీద పక్కన కుక్క బతుకుతాం. ఎందుకు బతకడంలో ఇండివిజువాలిటీ చూపించాలి. ఇప్పుడు బిజినెస్ పెట్టేవాడు ఉంటాడు. బిజినెస్ పెట్టేవాడు రోజుకి 1,000 రూపాయలు సంపాదించినాడు. 10,000 రూపాయలు సంపాదించేటప్పుడు ఎంత తేడా వస్తుంది మనకి? మరి అవును, అదే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు. అది ఎక్కడ జరిగింది? ఎవరు అది ఎక్కడ జరిగింది? జరిగింది ఎక్కడ అన్నా? అది కనపడింది నీకు. ఇప్పుడు నువ్వు వెళ్తే కదా తెలిసేది. మరి ఇప్పుడు జరగట్లేదని చెప్తున్నా. ఎవరు? అవును, ఇప్పుడు జరగలేదు కాబట్టి చెబుతుంది. అప్పుడు జరిగిందని ఎగ్జాంపుల్ చూపించు. ఎగ్జాంపుల్ ఉన్నాయి కాబట్టి తీసేసారు అన్ని. ఇప్పుడు పథకాలన్నీ తీసేస్తానా ఇప్పుడు నువ్వు? అవునన్నా, అదిగో చెప్పండి. అదే అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ మీకు ఏ తెలుసో చెప్పండి. అదిగోండి అని చెప్తున్నాడు. చూడండి, నీకు తెలిసిన గత 5 ఏళ్లలో అభివృద్ధి అంటే అది చెప్పినా కానీ ఎవరికి వాళ్ళు అనుకుంటారండి. ఇప్పుడు కష్టపడేవాడికి తెలిసిద్ది బాధ అన్నట్టు. చూడు ఒక చెప్పు.